ముందే చెప్తున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా రక్తపు చుక్క కింద పడకూడదు, శాంతియుతంగా జరగాలి. కత్తి ఎత్తన్నా. ఈసారి గద్దలకొండ ఎమ్మెల్యేగా మా అన్న బుచ్చినాయుడు ఉండాలని మేమందరం అనుకుంటున్నాం. గణేష్ అన్న కూడా వస్తుండు, వచ్చినాక మాట్లాడుకుందాం. గణేష్ గడి పర్మిషన్ తీసుకోనికి రౌడిజం కాదు, రాజకీయం. ఈసారి ఎమ్మెల్యే బుచ్చి నాయుడు. బుచ్చి నాయుడు, బుచ్చి నాయుడు, బుచ్చి నాయుడు. మా అయ్య జీవితాంతం ఎమ్మెల్యేగానే బతికిండు, ఎమ్మెల్యేగానే పోవాలనుకుంటుండు. దయచేసి ఒక్కసారికి ఆయనకు వదిలేద్దాం. ఇప్పుడు ఇట్టనంటాడు, రేపు అలా అయిపోయినాక అయ్యి ఫోటో పట్టుకుని ఇటు బయలుదేతాడు. నిజంగా నాకు ఆశ లేదన్నా, అసలు నాకు ఈ రాజకీయాలే సరిపడాయి. దయచేసి ఆయన ఉన్నంత వరకు ఆయన ఎమ్మెల్యే చేద్దాం. మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా నేను. వారిని నీ అయ్యి బతుకుండానా నీ బాధ? ఒక పని చెయ్యి, ఏదో రోజు నువ్వే నీ అయ్యి పేక నొక్కేసి, నీ కష్టం నా కష్టం మనందరి కష్టాలు తీరిపోతాయి. ఏమంటావు? లేపిసి ఏముంది, రోజు దిండు మీద తల పెట్టి పడుకుంటాడు. ఈసారి తల మీద దిండు పెట్టి నొక్కావనుకో 2 నిమిషాలు. ఏంటి నొక్కేస్తావా? ఏంట్రా వాగుతున్నావు? రాగి అంటే ఎవడ్రా బచ్చా? అదిగో మళ్ళీ ఏం మాట్లాడుకున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా రక్తపు చుక్క నేల మీద పడొద్దు, శాంతియుతంగా మాట్లాడుకోండి. ఏంటన్నా వాళ్ళు ఎంత వాగుతున్నా నువ్వేం మాట్లాడవేంది? నోరెత్తితే 4 కోసి చేతులు పెడతా, దానికి అర్థమైంది. నీకే అర్థం కావటంలా. ఈసారి ఎమ్మెల్యే బుచ్చి నాయుడు. ఇష్టం లేనోడు చేతులెత్తుండి. పెంచలయ్యా, మాకు చెయ్యెత్తుడు తెలియదు, కత్తెత్తుడే తెలుసు. ముందాని భూమి మీద నిలబెట్టుర్రి, గా తర్వాత ఎలక్షన్ లో నిలబెడుతురు గాని. ఈసారి కూడా పెద్ద ఆయన ఎమ్మెల్యే. ఇది గద్దలకొండ గణేష్ ఏకగ్రీవం. అన్నా, నాయన కోసం చాలా రిస్క్ చేసినావు అన్నా. గీయాల నేను ఇట్లా ఉన్నానంటే ఆయనే కారణం. ఆయన కోసం ఏమన్నా చేస్తా, ఎవరినైనా వేస్తా. నాయనని బాగా చూసుకోరా. ఆరోగ్యం జాగ్రత్త. ఏం ఆరోగ్యం లేనా? వయసులో ఉన్నప్పుడు ఎట్టబడితే అట్ట తిరిగి ఎంజాయ్ చేసిండు. ఇప్పుడు వయసు అయినాక మంచాన పడి కష్టపడుతుండు. అప్పుడే జాగ్రత్తగా ఉంటే ఇప్పుడు సుఖంగా పోయేటోడుగా. ఏం మనుషులమరా, సుఖంగా బతుకుడు ఇడిచిపెట్టి సుఖంగా చస్తే సాలనా కాడకొచ్చినాం. అన్న, మరో ముఖ్యమైన విషయం అయ్యి నీకు ప్రత్యేకంగా చెప్పమన్నాడు. పోలీస్ హైయర్ అఫీషియల్స్ లా నీ గురించి ఎంక్వైరీ మొదలైందట. ఎవరిని నమ్మనికి లేదన్నా. నీ చుట్టూ ఉండేటోళ్లే నీకు స్కెచ్లు వేయచ్చు. జాగ్రత్త.
క్షామ స్థైర్య విజయ అభయ. రే గుడి గుడి అని తీసుకొచ్చావు. ఇవాళ నిజంగా గణేష్ ఇక్కడికి వస్తారా? తప్పకుండా వస్తారు బాబు. ఈ రోజు వాళ్ళ అమ్మగారు పుట్టినరోజు. అయితే వాళ్ళమ్మ కూడా వస్తారా? ఆవిడ రారు, ఎందుకంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోరు. అదే ఆవిడకి మాటలు రావు, అందుకే ఆవిడ ఎప్పుడు బయటకు రారు. స్వామి, నా యాక్టింగ్ జనాలు పిచ్చెక్కిపోవాలి. దామా ఉన్నాడు. ఈ కొబ్బరిలో పంచదార వేసుకుంటే అదిరిపోద్ది. కొంచెం చింతపండు వేసుకోరా. హలో హలో, నిన్నే షారుఖ్ ఖాన్. నన్నా? నిన్నే. మొన్న పట్టుకోవడం కాదు, దమ్ముంటే ఇప్పుడు ముట్టుకో. ముట్టుకో ముట్టుకో ముట్టుకోమ్మా. ముట్టుకుంటే ఇంపాసిబుల్, మేరే పాస్ గనీ హై. హాయ్. ముట్టుకుంటే నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? చేసి ఫ్రెండ్షిప్ చేసి చేసి నాకు ఈ ఊరు చూపించు. ముందు ముట్టుకొని చూపించు. రా 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 రా. చూడండి పోయి. పంతులు గారు, అందరికి బొట్లు పెట్టేశాను. ప్రసాదం కూడా పెట్టినా? అరే అన్న, ఎమ్మెల్యే సాబ్ కొడుకు చెప్పిండు ఎవరిని నమ్మొద్దని. ఆ చింతకాయలు అని ఫ్రెండ్ మీద ఓ కన్నేయాలి మనం. నాకు కూడా మందు పోయించుంటారు బార్ల కొడుకులు. నాకు బూత్ సీడీలు ఇచ్చి నా ఇంట్లో పరువు తీశారు. వీళ్ళ మీద కన్నేయాలి. కన్నేందన్నా? గన్నేస్తా కొడుకుల పైన. నువ్వా? అరే ఏందన్నా, ఈ బచ్చాలో కూడా పనికిరానా నేను? సర్లే, రేపటి నుంచి ఏదో చూడు. చూసుడు కాదన్నా, సుక్కలు చూపిస్తా కొడుకులకి. నువ్వు నా పక్కన ఉండగా ఈ సెకండ్ హీరోని చంపేవాడు ఇంకా పుట్టలేదు మా అమ్మ. ఏంద్రా ఇది? ఏంద్రా ఇది? అరే చింతపండు, నిన్నే. ఎవడు? ఎందుకు వచ్చిండు? ఆగురం మీ సంగతి చెప్తా. అన్నా, మన డౌట్ నిజమేనే. వీళ్ళు చాలా పెద్ద స్కెచ్ చేసిండ్రు. ఏంది? సంపేయాలా? థ్యాంక్స్ అన్నా. గిట్టనన్నా పోనీ కొడతా. లవ్ యూ అన్నా. అది కదన్నా, అక్కడ రాసింది వేరే, మీకు చదివి. మా తెలియరా? మాకు చదవనీకి రాదా? GAN గన్, KSI కసి, FOCS ఫసక్, BALI బలి. కొనకేం పెట్టిల్రా? షూటింగ్ అంటే గన్ను తీసుకుపోయి షూటింగ్ చేసి కసిగా బలిస్తారా? ఎవరిని బలిస్తారు బిడ్డ? ఎవరిని చంపుతారా? మా గణనారా? షూటింగ్ అంటే ఆ షూటింగ్ కాదన్నా, కెమెరా షూటింగ్. ఏం రో కథలు పడుతున్నారా? నేను నిజంగా కథలు చెప్పడానికే వచ్చా అన్నా. నేను విస్కామ్ స్టూడెంట్ ని. పల్లెటూళ్ళే పట్టణాలకి పట్టుకోమలని ఓ డాక్యుమెంటరీ తీయడానికి వచ్చా. అంటే ఫోటోలు తీయాలన్నా. ఎక్కడికన్నా ఫోటోలు తీస్తున్నారు కదరా? చూస్తా ఎట్లాంటి ఫోటోలు తీస్తారు. ఆ గంగవంది ఎక్కువ పాలిస్తుంది. ఏంట్రా ఇది? ఏదో స్మైల్. గేదెలో ఉన్నావు, నడవ రాదా? నవ్వు. ఏంద్రా
నన్ను అనుకుంటే ఫోటోలు ఇస్తావేంద్రా? చల్ ఇది రీల్ బయట ఇది. దాన్ని నిన్ను ఇక్కడనే కలిసేస్తా బిడ్డ. స్టైల్ గా సిగరెట్ కాలుస్తుంటే హీరోలా ఉన్నావు. ఏదన్నా సినిమాలో సెకండ్ హీరోలా పనికొస్తా. ఎంతమంది సెకండ్ హీరోలు ఉంటారా నీ సినిమాలో? ఆయన వాడెక్కడ, నేనెక్కడ? సార్ ఇది మాట వరుసకున్నాను సార్. సెకండ్ హీరోరా? సారీ, సెకండ్ విలన్. ఏ సైడ్ హీరో ఆగ్రా భాయ్. కెమెరా రీల్ ఎక్కించకుండా రీల్ గడవకుండా ఏమన్నా ఫోటోలు తీసిన అరబాయ్. నీ దగ్గర మస్తు మాలున్నారా భాయ్. చల్ నీతో మంచి ఫోటోలు జబర్దస్త్ ఫోటోలు తీస్తా. నడు. అరే ధర్మకోల్ నడరా. కళ్యాణ్ ఇక తల్లి. అరే గణేష్ వచ్చిండే. గణేష్ అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. నువ్వు వస్తావు అని టెన్షన్ పడ్డా అన్న. రానా రా. అరే జరగండి రా. ఏ జరగదు తమ్ముడు. రే జర్రా. అరే అన్న రా అన్న. కేక్ పెట్టన్నా. తినమ్మా. తింతలి అమృత తిను. తింతలి తినరా. కేక్ పెడతాను. అమృత తినమ్మా. మళ్ళా అన్న ఏమనుకోకన్నా. అన్న చిన్నపిల్ల అన్న ఏమనుకోకన్నా. అన్న గన అన్న Cheers. జాకెట్ లో జాక్ పడని సినిమా వచ్చిందిరా. ఏముందనుకో. అన్నా చాయ్ పైసలు అన్నా మొదటి దాంట్లో అన్నా ఇప్పుడే సాఫ్ చేసిన. అట్లనే అన్నా గని అయిపోయాడు. కానీ ముందులో లేడను. తీసుకపోండి మీ గణేష్ ని. సచ్చిండు కొడుకు. ఇటో అన్ని బుల్లెట్లు అణిగే కాల్చినాం. నాకు ఒక్కడు కూడా ఉంచాలి. అందుకే పెద్దోళ్ళు చెప్పారు 4 బుల్లెట్లు సంపాదిస్తే 2 కాల్చుకోవాలి, 2 దాచుకోవాలి. అన్న ఈ ఒక్క ఛాన్స్ నాకే అన్న. అవి నేనే చేస్తానా. గణేష బుజ్జమ్మకి సంబంధం వచ్చినా కుదరట్లేదు. నువ్వే చేసుకోవాలి. ఒకే ఒక్క ఛాన్స్ అన్న. తుపాకీ కొంచెం ఆగుతావా? ఏందన్నా ఆగేది? ఇంకెన్ని రోజులు ఆగాలి? జాబ్ లో చేయనన్న కంచెలు తుపాకి బట్టలే మడ్డలు చేయలే. నా తర్వాత జనాలు అందరూ మంచి మడ్డలు చేసుకుంటారు. అరే నీకు ప్రమోషన్ లేదు, గ్రోతింగ్ లేదని చెప్పి దోస్తులందరూ ఇజ్జత్ ఇస్తున్నారన్నా. కెరీర్ ఇంకా కొద్దిగా గ్రోతింగ్ ఉండాలి కదన్నా. ఆడు అన్నా మాటలు తినగలనే. అన్నా టోకన్ సిస్టమ్ పెట్టానా? అందరికి టోకన్లు ఎవరి నంబర్ వెళ్తే వాడు మర్డర్ చేస్తాడు. గంతే, పరిశాన్ ఉండదు. ఏమంటావనా? ఓ పని చేద్దాంరా. ఓ కంపెనీ రిజిస్టర్ చేయించి మీ అందరికి యూనిఫామ్ వేయించి ఇక్కడ మోడల్ మంచిగా చేస్తాం అని బోర్డు పెడదాం. సూపర్ అన్న. టోకెన్ అంటాం. పాగల్ సాలే. మర్డర్ చేయాలంటే మగతనం ఉండాలి రా. చేతిలో తుపాకీ ఉంటే సరిపోదు. మళ్ళీ బూతు సినిమాలు చూసుడు కూడా పెద్ద మొగతనమే. అది నువ్వు నాకు చెప్పాలి. దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? ఏంద్రా పద్దాక నా మీద పడి కానీ చంపాలనుకుంటావురా నీ. శభాష్ కాశీ, మంచి పని చేసినాం. రేయ్ మీరిద్దరేగా శవాన్ని మాయం చేయాలి. గీళ్ళొల్లి చేసినందుకు గిదే మీ శిక్ష. కానీ చెప్పడం మర్చిపోయా. చావు జరిగినంటే పెళ్లి జరిగితే మంచిదంట. ముందు ముసలిదాన్ని వేసేయండి రా, దరిద్రం పోతుంది. మర్డర్ కూడా మనశ్శాంతిగా చేయనిస్తలేదు.